హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమాయికం ఛానల్. కల్కి రివ్యూ స్టార్ట్ చేసుకున్న ముందు ఇంకెవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ మూవీ స్టఫ్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే ఇప్పటికే నాకు తెలిసి నేను రివ్యూ అప్లోడ్ చేసే లోపల ఒక 4-5 షోస్ అయిపోయి ఉంటాయి. చాలా మంది మూవీని అయితే చూసేసి ఉంటారు. పబ్లిక్ టాక్ అయితే మనకి మంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మూవీ అయితే ఖచ్చితంగా మనం చూడాల్సిందే. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే డెఫినెట్ గా మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో ఇక మెయిన్ హైలైట్స్ విషయానికి వచ్చేస్తే నాకైతే స్టార్టింగ్ 15 minutes లో వాళ్ళు ఓపెనింగ్ చేసిన స్టోరీ విధానం అనేది చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడ నుంచి ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరిది వాళ్ళ గోల్స్ ఏంటి అవన్నీ చూపిస్తూ మనకి నీట్ గా వెళ్ళిపోయిన ఫస్ట్ హాఫ్ లో మనకి ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఒక గూస్ బంప్స్ మూమెంట్ అయితే ఇచ్చేళ్ళింది అనమాట. మనకి మూవీ అనేది కొంచెం విన్నాను నేను స్లోగా ఉందని చెప్పేసి. స్లోగా అయితే లేదు మూవీ అయితే ఎక్కడ కూడా, ఎందుకంటే మనకి ప్రతి 15 minutes కి ఒక క్యామియో రోల్ పడుతూనే ఉంటుంది. చాలా క్యామియో రోల్స్ ఉన్నాయి అనమాట. నాకైతే ఎక్కడ కూడా క్యామియో రోల్ చూసి బోర్ అయితే అనిపించలేదు. ఇంకా ఎంజాయ్ చేశాను నేను అయితే లిటరల్లీ. కొన్ని క్యామియోస్ అయితే మనకి అట్లా మైండ్ లో స్టక్ అయిపోయే క్యామియోస్ కూడా క్రియేట్ చేశారు వాళ్ళు. మనకు తెలిసిందే నిన్నే మనకి ప్రభాస్ గారు అయితే రివీల్ చేశారు, డీక్యూ గారు అలాగే విజయ్ దేవరకొండ గారు అనమాట. వీళ్ళిద్దరు క్యామియోస్, స్పెషల్ క్యామియోస్ గురించి చెప్పుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్యామియోస్ అనమాట. ఇవి క్యామియోస్ అనడం కంటే మూవీలో ఒక పార్ట్ అని చెప్పుకుంటే బెటర్ ఏమో. సో మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎంటర్టైన్మెంట్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ గారు అయితే లిటరల్ నాకు తెలిసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే బుజ్జిగడ తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అయితే నేను చూడలేదు మూవీలో అయితే. ఆ రేంజ్ ఉందన్నమాట. నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే బుజ్జిగాడు ఏకనరేంజన్ లో బాగుంటే హంటర్ అని చెప్పేసి ఆయన చెప్తారు సోను సూద్ గారికి. అలాంటి ఒక స్టిఫ్ క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అలా ఉందన్నమాట. ఎక్కడ కూడా ప్రభాస్ గారిని సీరియస్ గా కాకుండా ఒక మంచి ఫన్ ట్రాక్ లో క్రియేట్ చేసుకున్నారు. చాలా బాగుంటుంది అనమాట. మనం ప్రభాస్ గారు చెప్పే ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తాం. లిటరల్లీ ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది. ఏ రేంజ్ అయితే ఎంటర్టైన్మెంట్ చేశారో అదే రేంజ్ లో కూడా ఆయన చేస్తే యాక్షన్ సీక్వెన్సెస్ క్రియేట్ చేశారు అనమాట. దట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. నాకైతే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేస్తే మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అవన్నీ సెటప్ చేసుకోవడం వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ పడుతూ నింపేశారు అనమాట. దీని గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాలి మనం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 10 minutes ఉంటుంది అనుకుంటున్నా తెలిసి, ఒక కన్వర్జేషన్ సీన్. తర్వాత ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ మొదలు పెడితే క్లైమాక్స్ వరకు మనకి కంప్లీట్ యాక్షన్ బ్లాక్ తో నింపేశారు అనమాట. అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న 3 ప్రపంచాలు లైక్ కాశీ కావచ్చు, శంబాల కావచ్చు, ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళ ఇంపాక్ట్ అనేది నాకైతే ఇంకా మైండ్ నుంచి వెళ్ళట్లేదు. మూవీ నుంచి మనం బయటకు రాగానే డెఫినెట్ గా మనం మూవీ గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తున్నాం అసలు ఎలా క్రియేట్ చేశారా అని చెప్పేసి. అంటే లైక్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న వెపన్స్ మనకి ముందు వాళ్ళు స్క్రాచ్ ని తీసిన వీడియో చూసి ఈ వెపన్స్ ఏంటివి ధర్మగోల్లా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఏదో ఫన్ క్రియేట్ చేస్తారు. బట్ మూవీలో చూస్తే మీకు ఆ థాట్ మర్చిపోయి మీరు అసలు ఎలా క్రియేట్ చేశారనే థాట్ వస్తుంది అనమాట. అంటే రైడర్స్ కి వాళ్ళ మధ్యలో, ఈ శంబాలలో ఉండే పీపుల్స్ కి మధ్యలో ఉండే వాళ్ళ ఒక సీక్వెన్స్ ఉంటుంది, వార్ సీక్వెన్స్ మనకి మధ్యలో. అది చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ చాలా వాళ్ళు క్రియేట్ చేసుకున్న యూనిక్ థింగ్స్ అనేది నాకు బాగా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ 30 minutes అయితే ర్యాంప్ భయ్యాలి, లిటరల్లీ ర్యాంప్ అయితే. అసలు నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి సీట్ లోకి వచ్చారు. అంత ఎలివేషన్ ఇచ్చేసారు. మూవీ మొత్తం అంతా ఎలివేషన్ కూడా ఒక ఎత్తు అయితే, మూవీలో జస్ట్ ఆ లాస్ట్ 30 minutes ఎలివేషన్ ఇచ్చేసి ఆయన మొత్తం తీసుకెళ్ళిపోయారు ప్రభాస్ గారిని ఎక్కడికో అయితే. అసలు ఆయన మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఆయన చేస్తున్నారు అనమాట. అది మనం రివీల్ చేసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అవుతారు. మీరు మూవీకి వెళ్ళే మూమెంట్ లో అయితే డెఫినెట్ గా కొంచెం ఇవి అవాయిడ్ చేసేసి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక మంచి క్వాలిటీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఓవరాల్ గా అయితే నాకైతే మూవీ పరంగా చూసుకుంటే, నేను విజువల్స్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ డీసెంట్ అండ్ అన్ని స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది అని చెప్పాలి. నాగాశ్విన్ గారు ఎక్కడ కూడా తగ్గకుండా. నాకు ఇంకో థింగ్ ఎక్కడ అనిపించిందంటే లైక్ మూవీ కానీ ఇంకా ప్రమోషన్స్ కానీ ఇంకొంచెం హెవీగా చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో. ఎనీవేస్ చేయకపోయినా పర్లేదు, ఈ టాక్ మొత్తం బయట అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మూవీకి అయితే అందరూ వెళ్తారు. ఈ వీకెండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది మూవీ అయితే. సో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇప్పటికీ ఒకవేళ మీరు మూవీ చూసేసి ఉంటే యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ఎలా ఎంజాయ్ చేశారు మూవీని, యాజ్ ఎ మూవీ లవర్ గా మీరు ఎలా ఎంజాయ్ చేశారు మూవీని ఖచ్చితంగా కింద కామెంట్ చేసేసేయండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ది ఆన్ ద నెక్స్ట్ వీడియో.